వారు కపాల స్థలమును అంతరించి కొలగతనబడిన చోటుకు వచ్చి చేతి కలుపున ద్రాక్షారసమును ఆయనకు త్రాగించే కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనలేకపోయారు. వారు ఆయన శిలవేసిన పిమ్మట చీకులు వేసి ఆయన వస్త్రమును పంచుకుని అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేది. ఇతడు యూదుల రాజ్యానికి యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయనకు తలకు పైగా వచ్చింది. మరియు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా వేయబడి ఆ మార్గంలో వెలుచుండిన వారు తలరుచుచు దేవాలయం పడగొట్టి 3 దినముల కట్టువాడా నిన్ను నీవే రక్షించుకున్నాము, నీవు దేవుడి కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించు వీడు ఇతరులను రక్షించును తను తానే రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగి ఎడలా వాడిని నమ్ముదము. వాడు దేవుని యొక్క విశ్వాసం వచ్చాను నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయన ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించినని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయవలసినవని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్వాతి తీసుకుని చెరకలో ఉంచి రెండుని తగిలించి ఆయనకు త్రాగించాడు. తగ్గిన వారు ఊరుకున్నాడు. ఏలియా అతను రక్షింపవచ్చునేమో చూద్దామని యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిందాను. భూమి మధ్యన బండలు బద్దలాయి, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడెను. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలిన వారు భూకంపంలో జరిగిన కార్యములన్నీ